బ్లాక్ 2 సెలబ్రిటీ టవర్స్ ఓనర్స్ అసోసియేషన్ వార్షిక సమావేశం మరియు మొదటి సంవత్సరం వేడుకలకు స్వాగతం. విశాఖ మహానగరంలో 2011వ సంవత్సరంలో మొట్టమొదటిగా ప్రతిపాదించబడిన మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ సెలబ్రిటీ టవర్స్. విశాఖ మహానగరంలో మెగా గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్తో ప్రజల జీవన శైలిలో ఆధునిక సౌకర్యాలు, భద్రతతో కూడిన ప్రకృతి వాతావరణం అనే అంశాలతో చూపించిన గ్రాఫిక్స్ మెగా ప్రాజెక్టుకు విశాఖ నగర ప్రజలు ఆకర్షితులై బుక్ చేసుకున్న ప్లాట్లను యజమానులను 13 సంవత్సరాలు గడిచిన కళ సాకారం కాని పరిస్థితి. బిల్డర్ ఇచ్చిన కాల వ్యవధి ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం, ప్లాట్స్ బుక్ చేసుకున్న యజమానులు బిల్డర్పై ఒత్తిడి, ఉద్యమాలు చేసిన ప్రాజెక్టు పూర్తి కాని పరిస్థితి. ప్రాజెక్టు పూర్తి చేయించడానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వ్యక్తులు వ్యక్తిగత లాభాల కోసం పనిచేయడం కారణంగా ప్రాజెక్టును పూర్తి చేయించలేని నిస్సహాయ పరిస్థితికి చేరుకున్నారు. బిల్డర్పై పోరాటం చేయడానికి ఖర్చుల కోసం ప్లాట్ ఓనర్ల నుండి 5,000 రూపాయల సభ్యత్వం రుసుము పేరిట సుమారు 23 లక్షల రూపాయలు వసూలు చేసి నిధులు దుర్వినియోగం చేశారు. ప్రాజెక్టు పూర్తి చేయించకపోగా ప్రాజెక్టును అసంపూర్తిగా ఉంచి ఒక బూత్ బంగ్లాలా మిగిల్చారు. దానితో కుటుంబాలు నివాసానికి రాని విధంగా చేసి యువతకు అద్దెకిచ్చేలా ప్రోత్సహించి అదే నాయకులు సెలబ్రిటీ టవర్స్ గంజాయి కేంద్రంగా మారిందని ప్రచారం చేస్తూ సెలబ్రిటీ టవర్స్లో ప్లాట్లు యజమానులు అమ్ముకుని వెళ్లిపోయేలా ప్రేరేపించారు. ప్లాట్లు అమ్మకాలు, కొనుగోలును వెనుక ఉండి నడిపించేవారు. ఇంటీరియర్ వ్యాపారానికి వాళ్లు మనుషుల్ని పురమాయించేవారు. ఈ పరిస్థితిని గమనించిన సెలబ్రిటీ టవర్స్ నివాస యజమానులు అందరూ ముందుకు వచ్చి ప్రాజెక్టు పూర్తి చేయడానికి అందరి సలహా సూచనలు సేకరించి యజమానులను అందరితో 2024 జూలై నెలలో యజమానుల సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయం మేరకు నూతన అసోసియేషన్ను పారదర్శకత, నిజాయితీ అనే అంశాలతో పి. ఆనంద్ గారి నేతృత్వంలో బ్లాక్ 2 సెలబ్రిటీ టవర్స్ ఓనర్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేసుకున్న బ్లాక్ 2 సెలబ్రిటీ టవర్స్ ఓనర్స్ అసోసియేషన్ యజమానుల వద్ద నుండి ఎలాంటి ధనము వసూలు చేయకుండా సంవత్సరం పాటు కోర్టు కేసులను, కార్యాలయాలలో సమాచార సేకరణ కోసం, స్థానిక శాసనసభ్యుల సహకారం కోసం తిరగడానికి అవసరమైన ఖర్చులు, కార్యవర్గ సభ్యుల సొంత నిధులతో కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రాజెక్టులో ఆగిపోయిన పనులను ప్రారంభించడానికి రాజీలేని పోరాటం చేసి కేవలం 10 నెలల కాలంలో పెండింగ్ ఉన్న 7 లిఫ్టుల్లో 5 నూతన లిఫ్టులను ఇన్స్టాల్ చేయించి మిగిలిన లిఫ్టులు అతి త్వరలో పూర్తి చేయించడానికి కృషి చేస్తోంది. 8 లక్షల చదరపు అడుగుల సెల్లర్ 1, సెల్లర్ 2లకు పుట్టి పెయింటింగ్ను పూర్తి చేయించి సెలబ్రిటీ టవర్స్కు నూతన శోభను తీసుకొచ్చింది. 70,000 చదరపు అడుగుల క్లబ్ హౌస్ పెయింటింగ్, నూతన టైల్ వర్క్స్, బాత్రూమ్స్, 7 వసతి గదులు, 3,000 చదరపు అడుగుల ప్రాంగణంలో నూతన జిమ్, 20 లక్షల రూపాయలతో ప్రొఫెషనల్ జిమ్ ఎక్విప్మెంట్తో ఏర్పాటు చేయించి 9 లక్షల రూపాయలతో స్పోర్ట్స్ కోర్టును నూతన ప్రాంగణంలో చిల్డ్రన్ ఇండోర్ గేమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయించి 2 షటిల్ కోర్టులను, 1 టెన్నిస్ కోర్టును రెనోవేషన్ చేయించి అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్, ఫంక్షన్ హాల్, వేదికలు, లైబ్రరీ, చక్కని రిసెప్షన్, 2 రెస్టారెంట్లు, వైద్య, ఇతర అవసరాలకు కావలసిన అన్ని సౌకర్యాలతో పాటు 3 నూతన కోనా లిఫ్ట్లను ఇన్స్టాల్ చేయించింది. SH టవర్లు పెయింటింగు, గ్రానైట్ వర్క్, టైలింగ్, ఫైర్ సేఫ్టీ, డక్టింగ్ పనులు, పెండింగ్లో ఉన్న 4 లిఫ్టులకు 2 మితబోషి లిఫ్టులను ఇన్స్టాల్ చేయించింది. మిగిలిన 2ంటిని అతి త్వరలో పూర్తి చేయిస్తోంది. ప్రాజెక్టు ఆలస్యానికి కారణమైన శ్రీరామ్ ప్రాపర్టీ సంస్థ యాజమాన్యాన్ని ఒప్పించి సెలబ్రిటీ టవర్స్ SE, SF, SG, SH చుట్టూ ఉన్న పోడియం, SE, SF, SG, SH టవర్స్లో ఉన్న ఇన్నర్ పోడియంలకు మనకిచ్చిన హామీలకు అదనంగా సుమారు 2 కోట్ల రూపాయలతో జాతీయ స్థాయిలో పేరు పొందిన ఆర్కిటెక్చే డిజైన్ చేయించి ప్రకృతి ఒడిలో సేద తీరేలా టవర్స్ చుట్టూ ఉన్న పరివాహక ప్రాంతంలో పవర్స్ ఏర్పాటు చేయడం ద్వారా అందంగా, మెయింటెనెన్స్ ఫ్రీగా తీర్చిదిద్దడంతో పాటు గ్రానైట్ సిట్టింగ్స్, చిన్నపిల్లల ఆడుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాటు, 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం సెన్స్ గార్డెన్, చిన్న ప్రోగ్రాంల కోసం యాంపీ థియేటర్ వసతులతో సెలబ్రిటీ టవర్స్ రూపుదిద్దుకుంటోంది. ప్రాజెక్టులో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక
పాత నాయకత్వంలోని నాయకులు మేము ప్రాజెక్టు పని పూర్తి చేయించకుండా నియంత్రించడం కోసం బ్లాక్ 2 సెలబ్రిటీ టవర్స్ ఓనర్స్ అసోసియేషన్స్ పై తాత్కాలిక కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ను మే నెల 8వ తేదీన తీసుకువచ్చి అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సెలబ్రిటీ టవర్స్ ఆఫీసు వినియోగించకుండా నియంత్రించడం జరిగింది. మాకు మద్దతుగా నిలిచిన సీనియర్ సిటిజన్ యజమానులపై సుమారు 20 మందికి శ్రీరామ్ ప్రాపర్టీ సంస్థ ఉద్యోగులు మాకు సహకరించకుండా లాయర్ నోటీసులు ఇచ్చి శ్రీరామ్ ప్రాపర్టీ సంస్థను మమ్ములను సెలబ్రిటీ టవర్స్ ఉద్యోగ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. యజమానుల హోదాలో కార్యవర్గ సభ్యుల్లో కొంతమంది శ్రీరామ్ ప్రాపర్టీ సంస్థ ఉద్యోగులను మేము కలిసిన వాటిని కోర్టు ధిక్కరణ కింద చూపించి మాపై మరలా కోర్టులో కేసులు వేయడం జరిగింది. కోర్టు ఆర్డర్ ముందు అనేక ఆటంకాలు సృష్టించి పనులు ఆపడానికి ప్రయత్నించారు. వాటన్నింటినీ నిత్యం ఎదుర్కొంటూ పనిచేస్తోంది బ్లాక్ 2 సెలబ్రిటీ టవర్స్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గం. ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లడానికి శ్రీరామ్ ప్రాపర్టీ సంస్థ కేంద్ర కార్యాలయం డైరెక్టర్స్, టెక్నికల్ హెడ్లతో క్రమం తప్పకుండా వైజాగ్ ప్రాజెక్ట్ ఆఫీసులో సమావేశాలు నిర్వహిస్తూ కార్యవర్గ సభ్యులు, యజమానుల బృందం శ్రీరామ్ ప్రాపర్టీ సంస్థ ఉన్నత ఉద్యోగులతో కలిసి ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి పనులు పరిశీలన జరిపి సూచనలు చేసి అదనంగా మనకు కావలసిన వసతి సౌకర్యాలను కలిగించుకోవడం జరుగుతోంది. ఇవి కాకుండా యజమానులకు నిత్యం రోజువారీ సేవలు చేసే ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించడమే కాకుండా బ్లాక్ 2 సెలబ్రిటీ టవర్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతి నెల ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు, అత్యవసర సమావేశాలను నిర్వహించి సేవలు అందిస్తోంది. నమస్కారం, నా పేరు ఉమామేశ్వరరావు. సెలబ్రిటీ టవర్స్ ఎస్సీ టవర్లో మేము ఉంటున్నాం కుటుంబంతో. మేము ఆల్మోస్ట్ బిల్డరు ఆక్యుపేషన్ ఇచ్చిన డిక్లేర్ చేసిన డేట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉంటున్నాం మేము. మొత్తం ఇప్పుడు నవంబరు 2025కి 5 years అవుతుంది అది మేము ఉండి. ఈ 5 yearsలో మేము చూసిన డెవలప్మెంట్ కానీ ఏది కానీ ఎప్పుడు వచ్చినా సరే ఏది ఉండేది కాదు. ఒక సంవత్సరం నుంచి మేము ఇంత చేంజెస్ చూపిస్తున్నాం. అది మాకు ఆశ్చర్యంగా ఉంది. అది వాళ్ళ తాలూకా ఆ పార్టిసిపెంట్స్, వాళ్ళ తాలూకా డెడికేషను, వాళ్ళ తాలూకా చేసిన టైం స్పెండ్ చేస్తున్నారు. దానివల్ల ఈ ఇంప్రూవ్మెంట్ ఉంది. అంతకుముందు మాకు ఉన్న సెలబ్రిటీ టవర్స్ ఓనర్స్ అసోసియేషన్ గ్రూపు కబుర్లే చెప్తే ఏమీ చేసేవారు కాదు. ఏమైనా అడిగితే మీరు వెళ్ళి బిల్డర్స్తో మాట్లాడండి, మీరు ఇండివిజువల్గా చేసుకోవాలి. మరి దేనికోసం అసోసియేషన్? మనకి అసోసియేషన్ అన్నప్పుడు మనం ఏదైనా రిప్రజెంటేట్ చేస్తే దాని ప్రకారం వాళ్ళు అసోసియేషన్ మనకి సపోర్ట్ ఇచ్చేసి బిల్డర్ని అడగాలి. ఆ పద్ధతి ఏమీ లేదు వీళ్ళ దగ్గర. అది చూసి వాళ్ళు మన కొత్త అసోసియేషను బ్లాక్ 2 అసోసియేషను వాళ్ళని పిలిచారు. ఎవరు? మన సెలబ్రిటీ టవర్స్ ఓనర్స్ అసోసియేషన్ మిస్టర్ మోహన్ గారికి, మిస్టర్ యువమరావు గారికి 10-15 సార్లు పిలిచారు. రండి వచ్చి కూర్చొని మాట్లాడదాం, ఎవరు వీళ్ళతో డెవలప్ చేయట్లేదు, మనం అందరం కలిసి పనిచేద్దాం అంటే ఒక్కరోజు కూడా వచ్చేవారు కాదు. వచ్చి ఎవరో చెప్పేవారు నేను ఎక్కడ విజయవాడలో ఉన్నాను, మోహన్ లేడు అని అలాగా టైం స్పెండ్ చేసేవారు కానీ ఏది చేసేవారు. ఆఖరికి విసిగెత్తిపోయి మేము ఓనర్స్ అంతా కలిసి ఒక అసోసియేషన్ తయారు చేసి మనకు కావాల్సిన ఎమ్యూనిటీస్ మనం డిమాండ్ చేద్దాం బిల్డర్ని అని డిమాండ్ చేసి, ఇప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు, ఒక 1 year నుంచి ఏం చేంజెస్ కనిపిస్తున్నా మీకు అందరికీ తెలుసు. మేము ఎవరో చెప్పక్కర్లేదు. దాన్ని బట్టి మీ తాలూకా ఈ ఇంప్రెషన్ బట్టి దాన్ని బట్టి ఇప్పుడు కూడా ఏది చేసినా సరే వాళ్ళు దానికి అబ్స్ట్రక్షన్ తప్పితే ఏది దానికి సపోర్టింగ్గా ఏమి లేరు. ఏమన్నా అంటే మేముంది మా ఫస్ట్ అసోసియేషన్ లాభం ఏంటి? పని చేయించాలి కదా, ఏమీ పని చేయించట్లేదు. ఇప్పటివరకు ఈ డెవలప్మెంట్ అంతా సెలబ్రిటీ 2 బ్లాక్ 2 తాలూకా అసోసియేషన్ తాలూకా ఎఫర్ట్స్, వాళ్ళ తాలూకా చేసిన టైము, డెడికేషను, దానివల్ల ఇదంతా డెవలప్ అయింది. అందరూ మీరు వచ్చి చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మన రెసిడెన్స్లో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు ఏంటి అవుతుందో, వర్క్ అవుతుందో, ఏంటి అవ్వలేదో అంతాను. అది అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రొక్కం రావ్. నేను సెలబ్రిటీ టవర్స్ ఎస్సీ టవర్లో 1205లో గత 4 ఏళ్ళు బట్టి ఉంటున్నాను. వచ్చినప్పుడు చాలా హోప్స్, చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాము. కానీ ఫస్ట్ 3 years హార్డ్లీ దెర్ ఇస్ ఎనీ మచ్ డెవలప్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్. లాస్ట్ 10 months to 1 yearలో ఆనంద్ గారి లీడర్షిప్లో
వాళ్ళు తీసుకున్న ఇంట్రెస్ట్, వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్తో ఎక్సలెంట్ చేంజెస్ చూసాము. మన యాంబియన్స్లో విపరీతమైన ఇంప్రూవ్మెంట్ కనబడింది. గ్రీనరీ కానివ్వండి, క్లీన్షిప్ కానివ్వండి, పెయింటింగ్లు కానివ్వండి, డిస్ప్లే బోర్డ్ కానివ్వండి, ఏవైనా సరే ఇప్పుడు హోప్ కలుగుతుంది. ఇంకా లైఫ్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుందని. క్లబ్ హౌస్లో కూడా ఆల్మోస్ట్ రెడీ అయిందని విన్నాము. ఎక్విప్మెంట్ కూడా వచ్చిందని విన్నాము. వెరీ సూన్ మెనీ ఆఫ్ us will use the facilities of the clubhouse, and I am very hopeful that the celebrity family will have a wonderful time in the years to come. Thank you very much. సెలబ్రిటీ టవర్ ఓనర్స్ అందరికీ నమస్కారం. నా పేరు అప్పలనాయుడు. నేను SG 1410 ఉంటున్నాను. గత 4 ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నాను. ఆనంద్ గారు లాస్ట్ ఇయర్ వచ్చినప్పటి నుండి మేము రియల్ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుపుకుంటున్నాం. లాస్ట్ 1 ఇయర్లో ఇంచుమించు 17 నుంచి 20 సెలబ్రేషన్స్ను అత్యంత ఆనందంగా అలాగే ఒక ఉత్సాహభరితంగా మేము జరుపుకున్నాం. ఇట్లాంటి వాతావరణం సెలబ్రేషన్స్ టీంలో ఉన్న ఒక పండగ వాతావరణం, పండగలాగా లాస్ట్ ఇయర్ మొత్తం పండగలాగా మాకు జరిగింది. ఇట్లాంటి వాతావరణం క్రియేట్ చేసినటువంటి ఆనంద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలబ్రిటీ టవర్స్ ఓనర్స్ అందరికీ నమస్కారం. ముందుగా సెలబ్రిటీ టవర్స్లో ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి ఈ టవర్సు మనం ఎంత గర్వంగా ఫీల్ అయ్యి ఈ దీంట్లో బుక్ చేసుకున్నామో ఆ రకమైనటువంటి పరిస్థితి లేని పరిస్థితుల్లో ఇక్కడున్నటువంటి యజమానులందరూ మనం అందరూ సమావేశమై ఇక్కడ అదే రకమైనటువంటి గర్వపడే ఫీలింగ్ కావాలని కోరుకున్నప్పుడు మనం అందరి ఆలోచనల్ని తీసుకొని అందరూ కూడా మనం ఏదో దీన్ని సాధించి ఆగిపోయిన ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి అనే ఒక లక్ష్యంతో అందరూ ముక్తకంఠంతో ఐక్యతతో ముందుకు రావడం, దాంట్లో నాకు ఆ నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పినటువంటి కేవలం 10 నెలల కాలంలోనే మనము వీళ్లతో సుమారు 7 కోట్ల రూపాయల పైకి చిల్లరగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయించడం, ఇంకా రాబోయే ఒక కొద్ది నెలల కాలంలోనే ప్రాజెక్టులో పెండింగ్ ఉన్నటువంటి అన్ని పనుల్ని కూడా పూర్తి చేయించి మనము ఏ రకంగా అయితే ఫీల్ అయ్యామో ఒక గర్వంగా నగరంలో ఉండే విధంగా ఈ ప్రాజెక్టు మీ అందరి సహకారంతో పూర్తి చేయించగలుగుతామనే నమ్మకం అయితే నాకుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బ్లాక్ 2 సెలబ్రిటీ టవర్స్ ఓనర్స్ అసోసియేషన్ అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు పూర్తి చేయించడమే కాకుండా ప్రాజెక్టులో నివాసం ఉంటున్న యజమానుల ఐక్యత, సంస్కృతి, ఆనందం విషయంలో కూడా రాజీ లేకుండా శ్రద్ధ తీసుకొని అందరినీ ఆనందంగా, ఆహ్లాదంగా ఉండటానికి కృషి చేస్తోంది. దానిలో భాగంగా మన ప్రథమ పండగ అయిన వినాయక చవితి మొదలు విజయదశమి, న్యూ ఇయర్, సంక్రాంతి, రథసప్తమి, హోలీ, ఉగాది లాంటి వేడుకలతో పాటు ఆగస్టు 15 రిపబ్లిక్ డే, చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే లాంటి దినోత్సవాలను యజమానుల భాగస్వామ్యం, వారి దాతృత్వం, సహకారంతో పండుగ వాతావరణంలో పెద్ద సంఖ్యలో నిర్వహించుకుంది. అలాగే విద్యార్థులకు కావలసిన వర్క్షాపులు, యజమానుల ప్రాపర్టీ విషయంలో ప్రభుత్వంతో తలెత్తే సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ తరపున ప్రత్యేక వినతులు, డ్రైవ్లు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తూ బ్లాక్ 2 సెలబ్రిటీ టవర్స్ ఓనర్స్ అసోసియేషన్ యజమానుల బృందంతో కలిసి పనిచేసిన ఈ విజయానికి యజమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది బ్లాక్ 2 సెలబ్రిటీ టవర్స్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గం.